హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. సో గుత్తొంకాయ మసాలా కర్రీ అండి, చపాతీ లేక రైస్ లేక టేస్ట్ మనకు సూపర్గా ఉంటుంది. సో ప్రాసెస్ లేక వెళ్ళిపోదాం. 4 లవంగాలు, ఒక చెక్క, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలండి. 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్లు వచ్చేసి పల్లీలు వేసుకోవాలండి. సో ఈ విధంగా పల్లీలన్నీ వేసుకున్న తర్వాత 2 స్పూన్లు వచ్చేసి కొబ్బరి పొడి వేసుకోవాలండి. లేదంటే ఎండు కొబ్బరి అనేది ముక్కలు చేసుకొని అయినా కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. సో ఈ విధంగా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత 2 స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలండి. 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 2 టమోటాలు మీడియం సైజ్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని టమోటాలు వేసుకున్నా. ఒక ఆనియన్ కూడా ఈ విధంగా తీసుకొని ఆనియన్ వేసుకున్నా. సో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకుంటున్నా. 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలండి. మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలండి. సో మొత్తం వేసుకున్నాం కదా, క్యాప్ పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. మొత్తం మెత్తగా పట్టుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక బౌల్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వంకాయలు అనేది నేను 4 భాగాలుగా కట్ చేసుకొని ఈ విధంగా వంకాయలు వేసుకుంటున్నాను. సో ఇదిగోండి చూడండి, వంకాయలు అనేది మనకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకోవాలండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం వంకాయలు అనేది వేసుకోవాలి. వంకాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి. క్యాప్ పెట్టుకొని ఒక 50 మినిట్స్ అనేది బాగా ఫ్రై అయ్యేదాకా ఇలా కలదిప్పుతూ ఉండాలి. సో మన వంకాయలన్నీ బాగా ఫ్రై అయినాయి కాబట్టి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ చేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా కలదిప్పుకుంటూ ఉండాలండి. మన మసాలా అనేది ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుందండి. సో మనం అనేది ఈ విధంగా మసాలా అనేది బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా కలదిప్పుకుంటూ ఉండాలి. సో మన అదేనే బాగా ఫ్రై అయింది చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. మనం పక్కన పెట్టుకున్న వంకాయలు అనేది ఈ విధంగా వేసుకొని ఒకసారి మసాలా అంతా బాగా పట్టేలా కలదిప్పుకోవాలి. సో ఈ విధంగా కలదిప్పుకున్నాక కొన్ని వాటర్ వేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా బాగా కలదిప్పుకొని క్యాప్ పెట్టుకున్నా. సో మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి ఈ విధంగా ఒకసారి బాగా కలదిప్పుకుంటున్నా. సో సాల్ట్ చెక్ చేసుకుంటున్నా అండి. సాల్ట్ తక్కువైంది, మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఇదో మళ్ళీ ఒకసారి కలదిప్పుకుంటున్నా. సో ఇదిగో ఆయిల్ పైకి వచ్చింది. ఫైనల్గా అనేది మనకు కర్రీ రెడీ అయినట్టు. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉన్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్గా గుత్తొంకాయ మసాలా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.